ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు 3వ రోజు గురించి, హృదయ మార్పే నిజమైన తపస్సు గురించి ధ్యానించుదాము. తపస్సు 3వ రోజు మనల్ని పిలిచెను, మనస్సును లోతుల్లోకి నడిపించెను. బయట రూపమును కాదు ప్రభువును చూచునది, లోపలి హృదయంనే ఆయన కోరునది. మనుషుడు రూపమును చూచును కాని యెహోవా హృదయమును చూచునని వాక్యం పలుకును. 1 సామువేలు 16:7. అందుచేత ఓ మనసా, నీవు మేలుకొనుము, నిజముగా నీలోని నీడలను తొలగించుము. మౌనంలో దేవుని స్వరం వినిపించును, అల్లకల్లోలంలో కాదు నిశ్శబ్దంలో పలుకును. ఏలియాకు గాలిలో కానరాలేదు, సన్నని స్వరంలో దేవుడు ప్రత్యక్షమాయెను. 1 రాజుల గ్రంథం 19:12. అలాగే నీ జీవితం పరుగులెత్తినా ఒక్క క్షణం ఆగి హృదయాన్ని పరిశీలించుము. నీ ప్రార్థన అలవాటా లేక ఆత్మీయత? నీ సేవ పేరు కోసమా లేక ప్రేమతోనా? పశ్చాత్తాపం అంటే మాట కాదు, మార్పు. కన్నీటి చుక్క కాదు, దిశ మార్పు. పశ్చాత్తాపపడుడని యేసు పలికెను. మత్తయి 4:17. పరలోక రాజ్యం నీ హృదయంలోనే నిలిచెను. విరిగిన హృదయం దేవునికి ఇష్టము, వంగిన మనసే ఆయనకు ఆరాధనము. గర్వము విడిచి వినమ్రతతో సాగితే కృపామృతం నీ జీవితం నింపునే. క్రీస్తునందు నీవు నూతన సృష్టి. 2 కొరింథీయులు 5:17. గతం నీకు బంధం కాదు, భవిష్యత్తు కృపతో నిండి ఉంది. చీకటి ఎంతైనా వెలుగు గెలుచునే, పాపం ఎంతైనా కృప జయించునే. ఓ ప్రభువా, నా హృదయాన్ని శుద్ధపరచుము, నా ఆత్మను నీ కృపతో నింపుము. తపస్సు ఈ ప్రయాణ వృధా కాకుండా లోపల మార్పు నాలో కలుగునుగాక. తపస్సు 3వ రోజు సందేశం ఇదే. బయట ఉపవాసము కాదు, లోపల ఉపాచారణం. మాటల పశ్చాత్తాపం కాదు, హృదయ మార్పు. ఆచారం కాదు, ఆత్మీయ పునరుద్ధరణ. కావున ప్రియ స్నేహితులారా, వాక్యమును వింటున్నటువంటి శ్రోతలారా, మన యొక్క మార్పు అనేది బాహ్యంగా కాకుండా మన యొక్క అంతరంగంగా తపస్సుతో బంగారంలో అగ్ని శుద్ధి అవినట్లుగా మన ఆత్మ తపస్సులో శుద్ధి అయ్యే విధంగా ఈ యొక్క తపస్కాలంలో దేవుడు మన లోపాలను తీసివేసి శిక్షించటానికి కాదు, శుద్ధి చేయటానికి. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రయాసపడదాము. ఆమేన్. మనందరినీ కూడా దేవాతి దేవుడు దీవించును.